అక్షర న్యూస్కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ దీపిక. 2 లక్షలు 5 లక్షలు 10 లక్షలు ఏమనిస్తే ఏదో కొప్పేరులో లేకపోతే డాక్టర్లో లేకపోతే ఆ స్టీల్ జాక్ సెంటరింగ్లో ఇంకేమైనా పనిముట్లు కొనుక్కొని వీళ్ళు 90% మంది మొత్తం కూడా కులవృత్తి మీద ఆధారపడి ఉన్నారు. వీళ్ళకి ఏదైనా ఎందుకు జరుగుతుంది ప్రభుత్వం నుంచి మనము సబ్సిడీ లోన్ ఇద్దామని చెప్పి ఫెడరేషన్ కొంత బడ్జెట్ ఇచ్చి వైఎస్ రాజశేఖర్ గారు కొంత సహకారం అందించి ఆ తర్వాత ఏమైంది, తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో 9.5 సంవత్సరాలు పాలించినటువంటి కేసీఆర్ గారు గవర్నమెంట్ వాళ్ళు కూడా సరే ఏదో 29 జీవో ఇచ్చిండు. 1 ఇయర్ తర్వాత మళ్ళీ దాన్ని నోటికాడికి వచ్చిన ముక్క మీద మట్టి కొట్టినట్టు 59 జీవో చేసింది. కేసీఆర్ గారి గవర్నమెంట్ కూడా మనకు గుర్తించింది, మేలు చేసింది. కానీ చేసిన 1 ఇయర్కే మళ్ళీ దాన్ని మారుస్తూ 15% రిజర్వేషన్ ఉన్నటువంటి ప్రభుత్వ కాంట్రాక్టు పనులలో తగ్గించి 3% ఆఫ్ వర్క్స్ 3% పనులు సగరులు వడ్డీలు కలిపి మీరు చేసుకోండి, పంచుకోండి అని చెప్పేసి మళ్ళీ దాన్ని మార్చే వరకు మనకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇవన్నీ ఇట్లాంటి పరిస్థితుల్లో పిల్లలకు చదువుకోనికి అవకాశాలు లేవు. పక్కనున్న ఒకటే టేబుల్ మీద ఉన్నటువంటి మన పాప వాళ్ళు ఆ ఒకటే టేబుల్ మీద వేరే ఉద్యమం సీట్ వస్తుంది, మార్కులు తక్కువ, మార్కులు మంచిగా ఉండే టాలెంట్ ఉన్న మన పిల్లలకు మాత్రం సీట్లు రావట్లేదు, చదువుకోకపోతే ఉద్యోగాలు రావట్లేదు. ఇక్కడ చూస్తేనేమో గవర్నమెంట్ నుంచి మనకు వచ్చేటువంటి సహకారం రాదు. మన ఓట్లు మాత్రం వేయించుకుంటారు. ఆ రోజుకు వాళ్ళకు అవసరాన్ని బట్టి మనల్ని మత్సరించి ఏదో దానికి లోపరుచుకొని మన ఓట్లు వాళ్ళు వాడుకొని గద్దెనెక్కి ప్రభుత్వాలు పాలించుకుంటూ లక్షలు వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ వాళ్ళ వర్గాలను మంచిగా తెలియజేసుకుంటూ వాళ్ళు మంచిగా బతుకుతూ ఉన్నారు. మరి మన పరిస్థితి ఏంది అన్నప్పుడు మన ముందున్నటువంటి ఒకే ఒక లక్ష్యం, మన దగ్గర డబ్బు లేదు, 20-30 లక్షల జనాభా మనకు లేవు, ప్రభావితం చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మనమందరం కూడా కలిసికట్టుగా సంఘటితంగా ఉన్న కాడికైనా కలిసికట్టుగా ఉండి ప్రభుత్వం మీద మనం ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం మాత్రమే ఉన్నది. మనం దానికోసమే భవిష్యత్తులో ఏ కార్యాచరణ తీసుకున్నా కూడా తండోపతండాలుగా తరలి రావాలి. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి 20 కుటుంబాలున్నాయా, 30 కుటుంబాలున్నాయా, 10 కుటుంబాలున్నాయా, 100 కుటుంబాలున్నాయా, వాళ్ళందరినీ కూడా చైతన్యం చేసి వాళ్ళ లోపల కదలిక తీసుకొచ్చి అదే కుల సంఘం అంటే మనకు అన్యాయం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు ఇవ్వాల్సినటువంటి ప్రయారిటీ ఇవ్వట్లేదు, మనకు ఒక ఎమ్మెల్సీ ఇవ్వట్లేదు, మనకు ఒక కార్పొరేషన్ ఇవ్వట్లేదు, లాస్ట్కు రాబోయే రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో కూడా సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు అన్ని కూడా వాళ్ళే రెడ్డి సామాజిక వర్గము, విలమ సామాజిక వర్గము, లేకపోతే ఇంకో బాగా సంఖ్యాపరంగా ఉన్నటువంటి మన బీసీ కులాలు ఏవైతున్నాయో వాళ్లకు ప్రయారిటీ ఇచ్చి వాళ్ళే తీసుకుంటున్నారు తప్ప మరి పక్క పచ్చన ఉన్నటువంటి తక్కువ సంఖ్యలో ఉన్న మనలాంటి కులాలకు ప్రయారిటీ ఇవ్వట్లేదు. రాజకీయాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, పార్టీల నాయకులు కానీ. వీటన్నిటిని మార్పు తీసుకురావాలంటే ఫస్ట్ మన లోపల మార్పు రావాలి. మన లోపల మార్పు వచ్చి మన లోపల మనం చైతన్యవంతమై మన ఆలోచనను మార్చుకొని ఈ భవిష్యత్తు ఇట్లా కాదు, మా తాత ఎట్లుండే, మా తండ్రి ఎట్లుండే, మా పిల్లల భవిష్యత్తును మేము మార్చాలి, మా పిల్లలన్నా రేపు కొద్దిగా బాగుపడాలంటే ఈ రాష్ట్రంలో పక్కన ఉన్నటువంటి కర్ణాటక, మహారాష్ట్ర, ఇంకో ఒరిస్సా ఈ రాష్ట్రాల్లో ఎట్లయితే మేము ట్రైబల్స్ లేకపోతే బీసీఏలో ఉన్నాము, ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం కూడా తెలంగాణలో బీసీఏలోకి మారాలి. బీసీఏలోకి ప్రభుత్వం మార్చే వరకు మన ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఆ ఉద్యమం ఏ రూపంలో ఉంటుంది అంటే ఈ రోజు ఈ విధంగా జిల్లా కమిటీలు వేసుకుంటా ఉన్నాం. మీ జిల్లా కమిటీ మొత్తం పోయి కూడా ప్రతి గ్రామంలో కమిటీలు వేయండి, ప్రతి ఇంటికి వెళ్ళండి, చట్టండి, జనగణ అనేది చెప్పండి. ఎల్లపల్లిలో ఒక 4 ఇండ్లు 5 ఇండ్లు పెట్టలేరు అనుకోండి, వాళ్ళని కూర్చోబెట్టండి ఒక రోజు. అయ్యా ఈ 45 కుటుంబాలు మీరు ప్రత్యేకంగా ఎందుకు పోతున్నారు, మీరు డబ్బుల సమస్యలు కూడా పూర్తి హక్కులు కల్పించబడతాయి. వాళ్ళకి ఏ ఆపద వచ్చినా, ఏ సాపద వచ్చినా, ఎప్పుడు ఏ ఇబ్బందులు ఉన్నా కూడా రాష్ట్ర సంఘం, జిల్లా సంఘం మీకు తోడుగా ఉంటుంది. ఇది ఒక కుటుంబము, సముద్రం లాంటి కుటుంబాలను మనం సభ్యులుగా చేయమంటున్నాము. దానికోసం మాత్రమే డబ్బులు తీసుకుంటున్నాం. ఆ డబ్బులతో 1000 కోట్లేమి, లక్షల కోట్లేమి, లక్షలు వచ్చి ఏమి చేసేది ఏం లేదు. వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులకు అంత ప్రయారిటీగా మనం చెప్పగలిగేది ఏంటంటే వాళ్లకు రెస్పాన్సిబిలిటీ పెంచడం కోసం ఒక
జవాబుదారీతనంగా ఉండాలి. నేను రూపాయి నా 100 రూపాయలని సభ్యునిగా చేరినా నాకు కూడా ఈ సంఘంలో సర్వాకులు ఉన్నాయనే విషయాన్ని చెప్పగలగాలి. చెప్పి అట్లా ప్రతి గ్రామంలో మిగిలినటువంటి సభ్యత్వం మొత్తం కూడా పూర్తి చేసి మరి మన రాష్ట్రంలో మన సంఖ్య ఎంత ఉంది, ఆ సంఖ్యలో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, ఎంతమంది మేస్త్రి పని చేస్తున్నారు, ఎంతమంది వ్యవసాయదారులు ఉన్నారు, ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమంది అమ్మాయిలు చదువుకుంటున్నారు, ఎంతమంది వృద్ధాలు ఉన్నారు, ఎంతమంది ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంతమంది 60-70 సంవత్సరాల తర్వాత పనిచేయలేనటువంటి మన పెద్ద మనుషులు వారి యొక్క జీవన స్థితిగతులు ఏమున్నాయి అనేది మొత్తం కూడా ఈ డాటా ద్వారా వస్తే ఈ జనగణన మొత్తం వస్తే ఇది తీసుకుపోయి అయ్యా మా యొక్క స్థితిగతులు ఉన్నాయి. ఈ విధంగా 90% మంది మా వాళ్ళు ఇగో మేస్త్రి పని చేస్తూ ఉన్నారు. మరి ఈ ప్రభుత్వం నుంచి మీరు ఏమి ఇస్తారు అని చెప్పి ముఖ్యమంత్రి గారి దగ్గర మంత్రి దగ్గర కూర్చొని మాట్లాడడానికి మంచి అవకాశం ఉంటుంది. దానికోసమే జనగణన కోసం మీరందరినీ కూడా శ్రమ పట్టి మేము మీ మీద ఒత్తిడి తెస్తా ఉన్నాం. తప్పకుండా చేయాల్సిందే. నెల రోజుల్లో 40 రోజులు టైం పాటు పెట్టుకొని టార్గెట్ పెట్టుకొని మొత్తం కంప్లీట్ చేయాలి. మొత్తం డేటా మనకు రావాలి. వస్తేనే దాన్ని బట్టి మనము ఏం చేయాలి ముందుకు తిరగడానికి మంచి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఈరోజు ఏదైతే మెదక్ జిల్లా పూర్తి కమిటీ పడ్డది, నాకు విశ్వాసం ఉంది 21 మందితోని ఈ కమిటీ పడ్డది కాబట్టి చాలా సంతోషం. మీరు మంచిగా శ్రమించండి. కులానికి సేవ చేస్తే ఇందాక ఆయన నాగేశ్వర మన ఇంటిలో చిన్న మెసేజ్ పెడితే బాధపడుతుంది. నిజమే, మేము చాలా కమిట్మెంట్ వచ్చినాం. ఆయన కూడా అన్నాడు సేవ చేయడం కోసం వచ్చినామని చెప్పేసి. నిజమే, వాళ్ళు తపన పడ్డారు. సాయి సాగర్ నాతో ఎన్నోసార్లు అన్నాడు, అన్న నేను కులానికి సేవ చేయాలని, కులానికి సేవ చేయాలని ఒక తపన ఉంది. ఇట్లాంటి నాయకులు మీకు మంచిగా ఉన్నారు, మీరు తోడుగా అయ్యి వీళ్ళందరినీ ముందుకు తీసుకుపోయేటువంటి బాధ్యత దత్తాన మంచి అనుభవం ఉంది. రవి కూడా